పద్మశ్రీ పొందిన తొలి హాస్య నటుడు రేలంగి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈరోజు. రేలంగి వెంకట్రామయ్య తెలుగు సినిమా హాస్యానికి మొదట రారాజు. పద్మశ్రీ పొందిన తొలి హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. తనదైన ప్రత్యేకమైన టైమింగ్, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన దాతృత్వం, నిగార్వ స్వభావం, తోటి నటులపై చూపిన ఆదరణ ప్రశంసనీయం. కళామతల్లి సేవలో నిస్వార్థంగా గడిపిన మహానటుడు రేలంగి. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎస్వి రంగారావు, గుమ్మడి వంటి మహానటులతో పాటు రేలంగి వెంకట్రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వీరు తెలుగువారు గర్వించదగ్గ కళామూర్తులు. రేలంగిని తెలుగు సినిమా హాస్యానికి మొగటలేని మహారాజుగా అభివర్ణిస్తారు. తాను నవ్వకుండానే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన అరుదైన కళాకారుడు ఆయన. రేలంగి నటనలో ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉండేది. కేవలం మామూలుగా మాట్లాడినా కూడా జనానికి నవ్వు వచ్చేది. ఏదైనా విషయాన్ని సీరియస్ గా చెబుతూ చివరికి ఒక తేలికపాటి మాటలతో అందరినీ నవ్వించడం ఆయన శైలి. తన కెరీర్ ప్రారంభంలో మద్రాసులో మైళ్ళు కొద్ది నడిచిన రేలంగి ఒక స్థాయికి చేరుకున్నాక అనేక మందికి తన కారులో లిఫ్ట్ ఇచ్చేవారు. తన సినీ ప్రయాణంలో అండగా నిలిచిన సైకిల్ ను కూడా ఆయన భద్రంగా దాచుకున్నారు. అవకాశాలు రాకపోతే ఈ ఆస్తిపాస్తులు వదిలేసి ఈ సైకిల్ తొక్కుకుంటూ మా తాడేపల్లిగూడెం వెళ్ళిపోతా అని సరదాగా అనేవారు. ప్రేక్షకులు రేలంగి సినిమా కోసం థియేటర్లకు పోటెత్తేవారు. ఆయన తెరపై కనిపించగానే విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసేవారు. కొందరైతే హీరో ఎవరని కూడా పట్టించుకోకుండా రేలంగి ఉంటే చాలు సినిమా చూసేసేవారు. తెలుగు సినిమా హాస్యానికి రేలంగి తొలి హీరో. రేలంగి గొప్ప విజన్ ఉన్న నటుడు. కొన్ని సీరియస్ సన్నివేశాల్లో తన ఉనికి ఆ సన్నివేశానికి భంగం కలిగిస్తుందని భావించి దర్శకులకు అందులో తనను లేకుండా చూడమని చెప్పేవారు. ఇది ఒక కళాకారుడి నిజమైన పరిణితికి నిదర్శనం. వ్యక్తిగత జీవితంలో రేలంగి దయాగుణం, నిగర్వ స్వభావం ఎన్నోసార్లు వ్యక్తమయ్యాయి. చిన్న స్థాయి నుంచి పెద్ద నటుడు వరకు ఎదిగినా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లను, చిన్న ఆర్టిస్టులను తన కారులో ఇంటికి దించి వారి పట్ల ఆదరణ చూపేవారు. తన ఇంట్లో ప్రతిరోజు కనీసం 25 మందికి భోజనం పెట్టేవారు. చదువుకోవాలనుకున్న వారికి ఫీజులు కట్టి ప్రోత్సహించేవారు. ఆయన చేసిన గుప్త దానాలకు లెక్కలేదు. సావిత్రి, సిఎస్ఆర్ వంటి నటీనటుల పట్ల ఆయనకు అమితమైన గౌరవం ఉండేది. రమణారెడ్డి, అల్లు రామలింగయ్య వంటి తోటి హాస్య నటులకు పెద్ద దిక్కుగా నిలిచేవారు. గిరిజతో కలిసి కొంటె కోనంగిగా, సూర్యకాంతం భర్తగా నటించి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆలంబన అయ్యారు. చిత్రాల పేరును గుర్తించుకోవడంలో రేలంగి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. తనకు వేషం ఇచ్చిన నిర్మాత పేరును మాత్రం గుర్తు పెట్టుకునేవారు. విజయ సంస్థ నిర్మించిన దాదాపు అన్ని చిత్రాల్లో నటించిన ఆయన గుండమ్మ కథ సినిమాలో లేకపోవడంపై నిర్మాత చక్రపాణిని సరదాగా ప్రశ్నించేవారు. 1969 అక్టోబర్లో కూచిపూడిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఒక మలుపు. 34 ఏళ్లగా చిత్ర పరిశ్రమలో ఉండి 205 చిత్రాల్లో నటించిన ప్రభుత్వం తనను గుర్తించలేదని హాస్యంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఆలకించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి జలగం వెంగళరావు చొరవతో ప్రభుత్వం 1970లో రేలంగికి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. హాస్య నటుల్లో ఈ గౌరవాన్ని పొందిన తొలి వ్యక్తిగా రేలంగి కావడం విశేషం. ఆ తర్వాత అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు కూడా ఈ అవార్డులు అందుకున్నారు. జీవిత చరమాకంలో మద్రాసు వదిలి స్వగ్రామమైన తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. 1975 నవంబర్ 27 ఆయన తుది శ్వాస విడిచారు. మరణించే ముందే నేలపై పడుకోపెట్టమని కోరి క్షణాల్లో శ్వాస నిద్రలోకి వెళ్లిపోయిన రేలంగిని మృత్యువుని ఎరిగిన మృత్యుంజయుడు అని అభివర్ణిస్తారు. ఆయన మరణంపై సినీ లోకం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. రేలంగి అంటే హాస్యం, హాస్యం అంటేనే రేలంగి అన్నంతగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన అరుదైన కళాకారుడు రేలంగి వెంకట్రామయ్య. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.